హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఏం లేదు, చిన్న టాపిక్ ఈరోజు. చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి పెయింటింగు ఇది మోదుగు పువ్వు. ఇది మోదుగు ఫ్లవర్. ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ ప్రజల జీవన విధానంలో. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్. ఇది ఓన్లీ హోలీ టైం. అంటే ఇది పూర్వకాలంలో వెనకట దీన్ని వాటర్లో మిక్స్ చేసేసి, మొత్తం దంచి మిక్స్ చేసేసి హోలీగా కలర్ఫుల్ వాటర్గా తీసుకొని దాన్ని హోలీగా న్యాచురల్ ఫ్లవర్నే కలర్గా క్రియేట్ చేసేసి ప్రజలు సొసైటీ మొత్తం దీన్ని యూజ్ చేసేవాళ్ళు. సో రాను కెమికల్స్ ఇవన్నీ వచ్చేసి కలర్స్ వచ్చినాయి, కానీ ఇంతకుముందు దీన్ని ఉపయోగించేవాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ చెట్టు గురించి చాలా స్టోరీ ఉంది, బట్ అందులోకి నేను వెళ్ళను. ఈ ఫ్లవర్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఒకరోజు మార్నింగ్ నేను నా ఊరి దగ్గరలో ఉన్నటువంటి పొలం సైడ్ పోయినప్పుడు ఈ చెట్టుకు ఒక్క ఆకు లేదు, ఒక్క లీఫ్ కూడా లేదు. దాని టైంలో మొత్తం చెట్టు నిండా ఫ్లవరే ఉంది. చాలా బ్రౌనిష్, డార్క్ బ్రౌనిష్ అండ్ గ్రీన్ అండ్ బ్రౌన్ మిక్స్ చేసిన డార్క్ కలర్లో ఉన్నటువంటి మొదళ్ళు, ఆకు, కొమ్మలతో ఉన్నటువంటి చెట్టు, దానికి బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ ఉన్నాయి. సో అప్పుడు మార్నింగే పొద్దుగాలనే హడావుడిన పక్షులు మొత్తం దీని మీద ఆలి ఆహారం కోసం చాలా హడావుడి, చాలా సీరియస్గా వెతుకుతున్నాయి. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసిన, ఐ ఇన్స్పైర్డ్ దిస్ ఫ్లవర్. ఐ లైక్ సో మచ్. నా లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. సో దీని గురించి కొంత సిరీస్ చేశాను, ఒక సిరీసే చేశాను. ఇది జీవన విధానంలో ఎలా ఉందనే విషయాన్ని నేను ఒకసారి మోడ్రన్గా, అబ్స్ట్రాక్ట్గా, రియలిస్టిక్గా, క్యాన్వాస్ మీద వాటర్ కలర్లో అట్లా స్కెచింగ్, ఈ టైపు రకరకాలుగా చేశాను. ఒకసారి షో చేస్తాను. చూడండి, ఇదే ఫ్లవర్ మీద నేను చూడండి ఇలా చేశాను. చూడండి, ఇదే ఫ్లవరు. సో దీన్ని నేను ఇదొక టైప్ ఆఫ్ కంపోజిషన్ ద్వారా నేను చేశాను, వాటర్ కలర్లో చేశాను. ఇది ఎప్పుడు చేశానంటే 2012లో చేశాను. 2012లో దీని వర్క్ చేశాను. చూడండి, నెక్స్ట్ ఇది చూడండి. ఇందులో మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ ఉంటాయి. మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ ఉంటాయి. చూడండి. సో ఇది టోటల్ మనిషి జీవన విధానంలో, ఈ ప్రకృతిలో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్. చూడండి, అన్నీ టోటల్ జంతువులు, పక్షులు ఈ కొమ్మల మీద ఉంటాయి. సో ఇదొక టైప్ ఆఫ్ కంపోజిషన్, ఇదొక టైప్ ఆఫ్ స్టైల్. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇది ఏంటంటే, ఇది అడవిలో బర్రెలను, ఆవులను, మేకలను కాయబోయినప్పుడు యంగ్ పీపుల్ దే ఆర్ డూయింగ్ ఎ లవ్ సమ్ టైప్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ ఇమాజినేషన్. ఐ డోంట్ నో, నేను ఒక ఇమాజినేషన్ చేశాను. స్త్రీ పురుషుల మధ్యలో ఈ ఫ్లవర్ యొక్క ప్రేమాభిమానాలు ఎట్లా చూపిస్తుంది అనేది ఇలా చూపించారు. చూడండి, చూసారా? ఇగో విలేజ్ లేడీ. సో ఈ టైప్. సో ఇదొక టైప్, ఇదొక కాన్సెప్ట్ అండ్ మనిషి, స్త్రీ పురుషుల లవ్ సంబంధించిన దాని మీద ఈ ఫ్లవర్ని యాడ్ చేసి నేను కంపోజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ చూడండి, అబ్స్ట్రాక్ట్ సంథింగ్ మోడర్న్ టైపు, ఇట్లా మొత్తం కొంచెం రియలిస్టిక్ కాకుండా సెమీ రియలిస్టిక్ లెక్క. చూడండి, అదే ఫ్లవర్, అదే లీవ్స్. చూడండి, వాటి యొక్క కలర్స్ కూడా చూడండి ఎట్లా ఉన్నాయి. ఓకే, ఇది ఒక స్టైల్. అండ్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లవర్ కోసం ఫైట్, మొత్తం మనుషులు, జంతువులు, పక్షులు. చూడండి, ఈ ఫ్లవర్ కోసం ఆ ఫ్లవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో నేను చూపించాను. చూడండి, చూసారా? ఇట్లా నేను చాలా లేడీని ఇంప్రెస్ చేయడానికి, చూడండి, చూసిన ఈ ఫ్లవర్ ఇచ్చేసి లేడీని ఇంప్రెస్ చేయాలనే ఒక ఆలోచనలో చేశాను. సో ఇది ఒక టైపు. సో ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్. చూడండి, డిఫరెంట్. సో ఈ రకంగా నేను చాలా రకరకాలుగా ఈ ఫ్లవర్ మీదనే చాలా సిరీస్ చేసి, దీని మీదనే క్యాన్వాస్లు చేసి, దీని మీదనే ఎగ్జిబిషన్ చేస్తాను. యాక్చువల్లీ ఇది చైనాలో ఉండుంటే యాక్చువల్లీ చైనీస్ దీన్ని వదిలిపెట్టబోయేవాళ్ళు. దీని మీద ఒక గార్డెనే క్రియేట్ చేసేవాళ్ళు. సీజన్ ఫ్లవర్ లెక్క, సీజన్ ఫుడ్ లెక్క, ఓన్లీ ఒక గార్డెన్ మొత్తం ఇదే చెట్టు పెట్టి పెంచితే కరెక్ట్గా సంవత్సరానికి ఇది ఎంత అద్భుతమైన సీన్గా మారుతుందంటే, నేను ఫ్యూచర్లో దీన్ని ఒక 20 నుంచి 30 గుంటలల్లో ఒక నది పక్కన, ఒక ఏరు పక్కన ఆ చేపలు ఫిషింగ్ కూడా పట్టేటట్టు, అంటే ఇది ఒక 20 నుంచి 30 గుంటలలో ఇదే చెట్టుని పెట్టి దీని యొక్క బ్యూటీ నేను చూపించాలన్న ఒక ఆలోచనలో తాడి చెట్లు, ఈ 2 చెట్లనే ఉంచి
దీని బ్యూటీని చూపించాలి ప్రపంచానికి అనేది నా థాట్. సో ఐ లైక్ సో మచ్ దిస్ ఫ్లవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.